విద్యారంగంలో అవినీతి జలగలు చెలరేగిపోతున్నాయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆక్రమణలకు వరంగా మారింది. దూర విద్యను అందిస్తున్న ప్రభుత్వ యూనివర్సిటీలు పరీక్షలు జరిగేటప్పుడు మాత్రం చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆక్రమణకులు మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ డిగ్రీ పట్టాలను అంగటి సరుకులా మారుస్తున్నారు. గుంటూరు సమీపంలో గోరంట్లో ఓ ప్రైవేట్ కాలేజీలో చోటు చేసుకున్న మాస్ కాపీయింగ్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు మీకోసం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలు అక్రమార్కులకు కోట్లు కురిపిస్తున్నాయి. దూర విద్య ద్వారా BA, BCom, MA, MCom, BSc, MSc పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి చూసి రాయడానికి అనుమతిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి మొబైల్ ఫోన్లను కూడా పరీక్షా హాల్లోకి అనుమతిస్తున్నారు. ఇదే విషయాన్ని నాగార్జున యూనివర్సిటీ దూర విద్య కోఆర్డినేటర్ రామచంద్రన్ కు ఫిర్యాదు చేయగా రిజిస్ట్రార్ కు రైటర్ కు చెప్పాలంటూ సలహా ఇచ్చారు. నేను రిపోర్టర్ మాట్లాడుతున్నాను సార్. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి అండి. పరిశ్రమ MSM కాలేజీలో సెల్ ఫోన్లు పెట్టి విత్ వీడియో రికార్డ్స్తో పాటు మొత్తం వీళ్ళు పెట్టి బుక్స్ అన్ని రాపిస్తున్నారండి వీళ్ళు. నిన్న కూడా స్కాడ్ వెళ్ళిందండి. నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది సార్. మీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఏంటి మీరు రికార్డ్ కూడా చేస్తున్నారు కదా, నేను ఇమీడియట్ గా అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తాను. నా దగ్గర విత్ వీడియో ఉందండి. ఇప్పుడు ఈ వీడియో మీకు పంపించమంటే పంపించేస్తాను. వాళ్ళే అదే అదైతే నాకంటే రెక్టార్ గారికి రిజిస్టార్ గారికి పంపండి. రిజిస్టార్ గారికి నంబర్ నేను పంపిస్తాను. నా దగ్గర ఉంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఇదంతా స్క్వాడ్ అదంతా. ఓకే, ఈసారి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఓకే, రిజిస్టార్ కి రెక్టార్ కి పంపిస్తాను. ఓకే. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు ఫోన్ చేయగా తమకు సమావేశాలు ఉన్నాయని కోఆర్డినేటర్ తో మాట్లాడుకోవాలంటూ సలహా ఇచ్చారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నా జర్నలిస్ట్ రాముని మాట్లాడుతున్నాను సార్, గుంటూరు నుంచి. చెప్పండి. MSM కాలేజీ గోరంట్ల గుంటూరులో మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి వీళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారండి. ఈ సెంటర్లో గత స్టార్టింగ్ నుంచి డే 1 నుంచి విత్ సెల్ ఫోన్స్ రికార్డింగ్ అండి. ఈ సెల్ ఫోన్ రికార్డింగ్స్ బై వీడియో నా లైవ్ ఉంది నా దగ్గర. ఒకసారి మీరు ఆ కోఆర్డినేటర్ డైరెక్టర్ గారు ఉంటారు వాళ్ళకి. సార్, వాళ్ళకి చేస్తే కోఆర్డినేటర్ గారికి చేస్తేనే మేము రిజిస్టర్ గారు చూస్తున్నారండి. కాదు, నేను ఒక మాటేనండి. ఇప్పుడు మీటింగ్ లో ఉన్న ఒక VC జరుగుతుంది హైర్ ఎడ్యుకేషన్ నుంచి. తర్వాత రేపు అగ్నివీరు సెలక్షన్స్ ఉన్నాయి క్యాంపస్ లో, అదొక మీటింగ్. రెండు సైడ్ బై సైడ్ జరుగుతున్నాయి. అంటే నేను రామచంద్ర గారికి ఫోన్ చేస్తే నేను కాదండి రిజిస్టర్ గారికి కాల్ చేయమన్నారు. ఆయన కోఆర్డినేటర్ కదండి, కాదని ఎట్లా అంటాడు ఆయన? సార్, నేనేమి మీరు అదే రాయండి, కాదన్నాడండి అని చెప్తారు. ఆయన మీరు ఎగ్జామ్ కోఆర్డినేటర్ కాదని అడగండి సార్. మీరు అడిగామండి, అడిగితే మేము కాదండి ఈసారి మేము చూడలేదండి, రిజిస్టర్ గారు చూస్తున్నారండి అన్నారు. సార్ అదే రాయండి సార్. అదే ఉంది. ఇప్పుడు అలా అంటే కోఆర్డినేషన్ చేసుకోవాలంటే కాదు కదా, మీ దగ్గరికి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆయన చేశారు, ఆయన ఏం చెప్పాడు అదే రాయండి. ఇట్లా జరుగుతుందని చెప్పండి ఆయనకి. ఓకేనా? అంతేనండి. ఇంకా రిజిస్టార్ గారిని అడిగితే ఇట్లా మీటింగ్ లో ఉన్నానని చెప్పారని చెప్పండి. ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ అలా ఏమి ఉండదా? ఇది కాదండి, నేను ఇప్పుడు మీరు లైవ్ ఉందండి నా దగ్గర, లైవ్ నడుస్తుంది. నేను ఒకటి మీకు మీరు నన్ను ఒకటి అర్థం చేసుకోవాలి. ఓకే సార్. అక్కడ డైరెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఓకే ఏమంటారు? ఇలా అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ప్రైవేట్ కాలేజీల నుంచి లక్షలు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే దూర విద్య స్టడీ సెంటర్ ఉన్న కాలేజీలకు పరీక్షలు రాసే అనుమతి ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని నగరాలకు దూరంగా ఉండే గ్రామాల్లోని కాలేజీలను ప్రణాళిక ప్రకారం ఎంచుకుంటున్నారు. ముందే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత యూనివర్సిటీ అధికారులకు ముట్టజెప్తున్నారని వినికిడి. దీంతో యూనివర్సిటీ అధికారులు మాస్ కాపీయింగ్ జరుగుతున్నా కనీసం తనిఖీలు కూడా నిర్వహించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. స్టడీ సెంటర్స్ లేని కాలేజీలకు పరీక్షలు నిర్వహించే అనుమతులు ఇవ్వడం, ఒకే వ్యక్తికి చెందిన 4 కాలేజీలకు 4 నగరాల్లో అనుమతులు ఇవ్వడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. గుంటూరు, తిరుపతి, ప్రొద్దుటూరు, రాయలసీమ ప్రాంతాల్లో ప్రైవేట్ కాలేజీలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి 4 పరీక్షా కేంద్రాలకు అనుమతి పొందడంపై విమర్శలు వస్తున్నాయి. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ పై ప్రశ్నించిన మీడియాపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు.